హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రామాంజన్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, మన లాస్ట్ క్లాస్లో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ చాప్టర్ నుండి హోమోజనైజేషన్ ప్రాబ్లమ్స్ 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం, సేమ్ టాపిక్, సేమ్ కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్. సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. మీకు చెప్పాను హోమోజనైజేషన్ ప్రాబ్లమ్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం మనం. లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ అండ్ ద లైన్. సో ఇది కనిపించిందంటే హోమోజనైజేషన్ ప్రాబ్లం. ఓకేనా. సో ఫస్ట్ మనం ఒక కోఆర్డినేట్ యాక్సిస్ని కన్సిడర్ చేసుకుందాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇది ఒక కర్వ్ ఈక్వేషన్, అంటే ఆ కర్వ్ ఇలా ఉందనుకోండి. తర్వాత ఇది ఒక లైన్ ఈక్వేషన్. ఆ లైను ఈ కర్వ్ని ఇట్లా 2 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం ఈ పాయింట్స్ని ఉన్న ఆరిజిన్ని జాయిన్ చేద్దాం. Lines joining the origin to the point of intersection of the curve and the line. సో ఇప్పుడు మనం ఏం చేయమన్నాడు ఈ క్వశ్చన్లో, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అన్నాడు. సో వీటి మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇది మన క్వశ్చన్. ఓకేనా, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏమేమి ఇచ్చారో అవన్నీ రాసుకుందాం. ఓకేనా. సొల్యూషన్. వాట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్? గివెన్ దట్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ ఈజ్ x square plus 2xy plus y square plus 2x plus 2y minus 5 is equal to 0. ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ మనకి ఇంకొక లైన్ ఈక్వేషన్ కూడా ఇచ్చారు. లైన్ ఈక్వేషన్ ఈజ్ 3x minus y plus 1 is equal to 0. అయితే ఈ లైన్ ఈక్వేషన్ని మనం ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్లో ఎక్స్ టర్మ్ వై టర్మ్ ఉండాలి, రైట్ సైడ్లో 1 వచ్చేలాగా మాడిఫై చేసుకోవాలి. 3x minus y is equal to -1. రైట్ సైడ్లో కంపల్సరీ +1 ఉండాలి, -1 ఉండదు కాబట్టి మనం -1 మల్టిప్లై చేసాం అనుకోండి, ఇది -3x, ఇది +y అవుతుంది. అంటే y - 3x is equal to +1. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోవాలి. ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోవాలి దీన్ని, రైట్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే హోమోజినైజేషన్. వెరీ ఇంపార్టెంట్ స్టెప్ దిస్ ఈస్. నెక్స్ట్ homogenizing equation 1 with equation 2. homogenizing equation 1 with equation 2. homogenizing అంటే ఏం లేదు, మనకి ఇచ్చిన నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ లాగా మార్చడం. అంటే అన్నిటి దగ్గర పవర్ 2 వచ్చేలాగా చేసుకోవడం, అంతే. ఇక్కడ పవర్ 2 ఉన్నది, x⁴1 y⁴1 అంటే పవర్ 2, y² అంటే పవర్ 2. ఇక్కడ 2x పవర్ 1 కదా, 1 లేదు కాబట్టి ఇంకో 1 కావాలి కాబట్టి ×1 అని రాసుకోవాలి. ప్లస్ 2y ×1 అని రాసుకోవాలి. -5 ఇంటూ కాన్స్టెంట్ దగ్గర మాత్రం 1² అని రాసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీకు 1 ఉన్న ప్లేస్లో ఈ y - 3xని సబ్స్టిట్యూట్ చేయడం, అంతే. x² ప్లస్ 2xy ప్లస్ y² ప్లస్ 2x ఇంటూ y - 3x ప్లస్ 2y ఇంటూ 1 అంటే ఎంత, y - 3x -5 ఇంటూ 1² అంటే 5 - 3x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ దిస్ ఈజ్ x² ప్లస్ 2xy ప్లస్ y². జస్ట్ మల్టిప్లై చేయడం, ఇది ఏమవుతుంది, 2xy ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ 3 6x² ప్లస్ 2y ఇంటూ y² ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ 3 6yx ఈజ్ నథింగ్ బట్ xy -5 ఇంటూ ఇది a - b హోల్ స్క్వేర్ ఫామ్. a - b హోల్ స్క్వేర్ ఫామ్లో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే y² ప్లస్ 9x² మైనస్ 2 to 6xy. this is equal to 0. and this is x² plus 2xy plus y² plus 2xy minus 6x² plus 2y² minus 6xy multiply with the -5. so this is -5y² minus plus into minus 5 into 9 is 45x² minus into minus plus 5 into 6 30xy is equal to 0. ఇప్పుడు మనం దీంట్లో ఉన్న x² టర్మ్స్ అన్న ఒక దగ్గర, y² టర్మ్స్ అన్న ఒక దగ్గర అలా రాసుకోవాలి. ఇది x²
మైనస్ 6x². x² మైనస్ 6x² అంటే మైనస్ 5x². ఇది మైనస్ 45x² అంటే ఎంత అవుతుంది? -5 మైనస్ 45 అంటే మైనస్ 50x². ఓకే, నెక్స్ట్ xy టర్మ్ చూద్దాం. ఇంకో 2xy 4xy మైనస్ 6xy అంటే మైనస్ 2xy ప్లస్ 30 -2 ప్లస్ 30 అంటే ప్లస్ 28xy. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ కాన్స్టెంట్ టర్మ్స్ చూసుకుందాం. y² టర్మ్స్ y² ప్లస్ 2y² అంటే 3y² మైనస్ 5y² అంటే ఇది మైనస్ 2y² ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, దీంట్లో నుంచి మనం -2ని కామన్ చేస్తే ఇది 25x² మైనస్ 14xy అండ్ దిస్ ఈస్ ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 0. -2 వెళ్ళిపోతే 0 బై సంథింగ్ 0. 25x² మైనస్ 14xy ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 0. ఒకసారి సేమ్ అదే ఈక్వేషన్ నేను ఇక్కడ రాస్తున్నా మళ్ళీ. (25x² minus 14xy plus y² is equal to 0. So comparing with ax² plus 2hxy ప్లస్ by² ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ ఫామ్లోకి వచ్చింది కాబట్టి దీంతో కంపేర్ చేస్తున్నాం. సో కంపేర్ చేయగానే మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 25. సో a ఈజ్ ఈక్వల్ టు 25 అండ్ 2h ఈజ్ ఈక్వల్ టు ఎంత? -14. 2h ఈజ్ ఈక్వల్ టు -14 అండ్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత? +1. సో b ఈజ్ ఈక్వల్ టు +1. అయితే క్వశ్చన్లో మనల్ని ఏమి అడిగారు? ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్, యాంగిల్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ లైన్స్ అడిగారు మనల్ని. సో ఫర్ సపోజ్ లెట్ theta be the angle between pair of lines. So already we know that angle between the pair of lines is cos theta is equal to modulus of a plus b by under root of a minus b whole square plus 2h whole square. ఓకేనా? సో ఇది ఫార్ములా అండి, దీంట్లో అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం అంతే. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 25 + 1, దిస్ ఈజ్ 25 + 1 బై అండర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 25 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2h అంటే -14 హోల్ స్క్వేర్. This is cos theta is equal to 25 + 1 is 26 by this is 25 - 1 24 whole square. 24 whole square means 576 plus 14 square is 196. Next cos theta is equal to this is 26 by under root of 576 plus 196. This is 576 plus 196 is 772. So this is cos theta is equals to 26 by root 772. Root 772 ni మనం ఏమని రాయొచ్చు అంటే 193 into 4 అని రాయొచ్చు. సో ఇది రూట్ 4 కదా, రూట్ 4 అంటే ఎంత? 2. సో cos theta is equal to 26 by 2 root 193, 213 ja. Okay, so this is cos theta is equal to 13 by root 193. So from this theta is equal to what? Theta is equal to cos inverse of 13 by root 193. So this is the angle between the pair of lines.